ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పండును కోస్తూ ఉండగా ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి. అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడుతుంది. అప్పుడు గ్రామంలో ఉన్న పూజారి ఆ పిల్లవాడు చేసే పనికి నోటికొచ్చిన మాటలు మాట్లాడతాడు. అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తూ కిందకి దిగుతాడు. కానీ అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమై, ఎందుకు బాలక ఇంత బాధపడుతున్నావు? నువ్వేమి తప్పు చేయలేదు. నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేనిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు. వెంటనే ఆ పండును శివయ్యనే కోసి పిల్లవాడికిస్తాడు. నువ్వు చాలా అమాయకుడివి, నీకు ఇంకో వరం ఇస్తాను, కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, మా అమ్మ నాతో ప్రతిసారి అంటుంది, మీ మావయ్య వస్తాడు, వచ్చినప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అని. కానీ మా మావయ్య ఎప్పుడు ఇంటికి రాడు, మీరు మా మావయ్యని ఇంటికి రమ్మని చెబుతారా అని అడుగుతాడు. తథాస్తు అని శివుడు అంటాడు. ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి అమ్మతో చెబుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నాయనా మీ మావయ్య ఎప్పుడో చనిపోయాడు అని అంటుంది. ఇంటి బయట నుండి ఎవరో పిలుస్తున్నట్టు వినపడుతుంది. సాక్షాత్ శివుడే ఆ అమాయక పిల్లవాడి కోసమే మావయ్య రూపంలో బొమ్మల చేతపట్టి వచ్చాడు. అందరూ చెప్పండి, ఓం నమః శివాయ.